గారు చెప్పినట్టు వెరీ ఇంపార్టెంట్. దాని ప్రత్యేకత ఇంత అంత కాదు. అన్ని మాసాలలో కార్తీక మాసం ఎందుకంటే ఇంపార్టెంట్. హరిహరులకు ఇద్దరికీ ఇష్టమైన మాసం. హరికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టం, హరిడికి ఇష్టం, శివుడికి ఇష్టం కాబట్టి పార్వతీదేవికి, వీళ్ళ పుత్రుడైనట్టు కార్తీకుడు కాబట్టి దీని పేరు కార్తీక మాసం అని అంటారు. కార్తీక మాసంలో ఇంపార్టెన్స్ ఏంటి? బ్రాహ్మీ ముహూర్తంలో మార్నింగే మనం స్నానం చేయాలి. అట్లీస్ట్ ఏది చేసినా చేయకుండా కార్తీక మాసంలో ఇంపార్టెన్స్ పొద్దున తెల్లారగట్టని స్నానం చేయటము. ఫస్ట్ విష్ణుమూర్తిని అడుగుతాం అనమాట, స్వామి దామోదర నేను స్నానం చేస్తున్నాను, నాకు ఈ ఫలితాన్ని కార్తీక మాసం ఫలితాలన్నా ఇవ్వు, నా డే షెడ్యూల్లో నేను బిజీగా ఉంటాము, చేయగలుగుతాము చేయలేము, స్నానం భాగ్యంతో అన్నా నన్ను ఆశీర్వదించు అని అడుగుతాం మార్నింగ్. ఈవినింగ్ వచ్చేసరికి అంటే సూర్యోదయం అయిన తర్వాత శివునికి పూజిస్తాం. ఈవినింగ్ సాయంత్రం కాలంలో దీపారాధన చేసుకొని శివుడికి మనం కార్తీక మాసం కార్తీక పురాణం అని ఉంటుంది. అంటే ఒక 30 నుంచి 32 కథలు ఉన్నాయి. రోజుకు ఒక కథ చెప్పిన మనం కార్తీక పురాణం చదువుకుంటాం. దాంట్లో విశిష్టతలు ఏముంటాయంటే నువ్వు ఏదన్నా చెయ్యకపో, మన డే షెడ్యూల్స్ లో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ తలస్నానం చేయటం లేదా ఎక్కడన్నా దీపారాధనలు అవుతూ ఉంటే అట్లీస్ట్ ఒక నూనె చుక్క వడ్డించటం, అంత విశిష్టగల మాసం కార్తీక మాసం. ఈ నెలలోనే మనం కార్తీక వనభోజనాలను పెట్టుకుంటాము, లేకపోతే శివుడిది పూజలు అభిషేకాలు వివిధ గుళ్ళల్లో పొద్దున్నుంచి రాత్రి దాకా ప్రతి ఒక్కరు. శ్రావణ మాసం చేస్తాము, ఓన్లీ లేడీస్ అని మాట్లాడతారు పూజలు వ్రతాలు. కానీ కార్తీక మాసం దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలు, అంకుల్ ఆంటీస్ పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ అందరి మంచి కోసం చేయాలన్న ప్రయత్నంలోనే మన హైబీస్ 1 అనే ఏదైతే కొత్త బ్రాండ్ స్టార్ట్ చేశామో దాంట్లో ఫస్ట్ ఈవెంట్ దేవుడికి సంబంధించి చెయ్యాలి అన్నది మా మేనేజ్మెంట్ మేమందరం కలిసి తీసుకున్న డెసిషన్. దీంట్లో భాగంగా అమీర్పేట్ MCH గ్రౌండ్స్ లో రేపు 14, 15, 16 3 రోజుల పాటు వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజాస్ అవన్నీ కూడా, హోమాలు కళ్యాణాలు అన్ని చేస్తున్నాం. ఒక్కొక్క డే ఇంపార్టెన్స్ అన్నది మీకు పాంప్లెట్స్ అందజేయడం జరిగిందండి, దాంట్లో చూడండి. పైగా బ్రీఫ్ గా నేను కూడా చెప్తాను. 14th రోజు వచ్చేసి ఫస్ట్ డే అండి. ఏదైనా మనం స్టార్ట్ చేసేది గణేశుడితోటి. సో ఫస్ట్ గణేష హోమము, దాని తర్వాత ప్రతి ఒక్కరికి మంచి జరగాలి అంటే సాక్షాత్తు అమ్మవారిని తీసుకురావాలి అన్న ఉద్దేశంతో చండీదేవిని మహాచండీ హోమం చేస్తున్నాం. అంటే ఆమెను పిలిచాము అంటే ఇంక సమస్త దేవుళ్ళు అందరూ, ముక్కోటి దేవుళ్ళు మనందరితో పాటు ఉండాలి, మనందరికీ మంచి జరగాలి. ఆ ఉద్దేశంతో చండీ యాగం చేస్తున్నాం హోమం అనేది. దాని తర్వాత లలిత సహస్రనామం హోమం. ఈవినింగ్ వచ్చేసరికి లలిత సహస్రనామము విష్ణు సహస్రనామం పారాయణం జరుగుతుంది. అంటే ఇది 14వ తారీఖు. అదే రోజు సాయంత్రము పవన్ ప్రభుజీ అని చెప్పేసి, ఎందుకంటే ఇది దామోదరుని మాసం కూడా, ఆయన్ని కూడా మనం ఆరాధించాలి కాబట్టి మన హరే రామ హరే కృష్ణ వాళ్ళ ఆధ్వర్యంలో పవన్ ప్రభుజీ గారు వచ్చి దామోదరుడి ఇంపార్టెన్స్ ఏంటి అవన్నీ కూడా చెప్తారు. దాని తర్వాత కార్తీక దీపోత్సవం చేస్తున్నాం. 15వ తారీఖు నాడు మార్నింగ్ మహాన్యాస రుద్రాభిషేకము, రుద్రహోమము, అలాగే శివపార్వతుల కళ్యాణం. ఇది ప్రత్యేకత 15వ తారీఖు నాడు, ఎందుకంటే ఈ నెలంతా మనం శివుణ్ణి ఆరాధించాలి కాబట్టి. నెక్స్ట్ అదే రోజు సాయంత్రము బజరంగ్ దళ్ వాళ్ళు అలాగే కార్తీక్ స్వామి అని ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసా జపం చేస్తున్నాం. సేమ్ దాది ఒక 1.5 hour ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత శ్రీనగర్ కాలనీ నుంచి మన అయ్యప్ప గురుస్వామి ఉన్నారు, శ్రీనివాస్ శర్మ గురుస్వామి గారు, ఆయన ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ అవుతుంది కంప్లీట్ గా. నెక్స్ట్ 16th రోజు అండి. 16th వచ్చేసరికి ఆదివారం నాడు ఎవరికి వీలున్నా లేకున్నా కానీ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చాలా విశిష్టగలమైంది. దానికోసం అని చెప్పేసి ఆదివారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టాము. ఇది అన్నవరం దేవస్థానం నుంచి, అక్కడి నుంచి అర్చకులు ఫస్ట్ టైం హైదరాబాద్ లో అన్నవరం నుంచి ప్రసాదం కూడా అన్నవరం నుంచి తీసుకొస్తున్నాము. ప్రసాదము అవన్నీ అక్కడి నుంచి అర్చకులు అన్ని రకాలుగా అక్కడ వాళ్ళ దగ్గర చేతుల మీదుగానే జరగాలని చెప్పేసి మనం వ్రతం చేస్తున్నాం. ఈ 3 రోజుల పాటు అన్నదానాలు జరుగుతాయండి. ఈవినింగ్ అల్పాహారము. సో 3వ రోజు సాయంత్రం వచ్చేసరికి మన రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు, చిక్కిల రాజేంద్ర కుమార్ గారు, ఆయన భగవద్గీత ప్రవచనం చెప్తారు. దాని తర్వాత అంతటితోటి మన 3 రోజుల కార్యక్రమాలు ముగుస్తాయి. అందరినీ
మీ అందరు నా మిత్రులు మీడియా, నేను కూడా ఒక మీడియా వాళ్ళమే కాబట్టి మీ జర్నలిస్ట్ని కాదు, కానీ ఏదో చిన్న పార్ట్గా మీడియాలో సంబంధమై ఉన్నాను కాబట్టి మీ అందరి సపోర్ట్ తోటి ఇది ప్రతి ఒక్కరికి చేరి ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరగాలి, సక్సెస్ఫుల్ గా జరగాలి అని మీ అందరినీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.